పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారని ఒక మంత్రి ఉన్నాడు, బాంబుల శాఖ మంత్రి. ఆయన అమావాస్య కొన్నాడు బాంబులు, కార్తీక పౌర్ణం కూడా వెళ్ళలేదు, ఇంకా దీపావళి పోయింది, కార్తీక పౌర్ణం పోయింది, కానీ ఆ బాంబులు పెళ్తనే లేవు, తుస్సు బాంబులని. అయితే ఆయన తుస్సు బాంబుల మంత్రి గారు, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, బాంబుల శాఖ మంత్రి. ఇప్పటికీ 45 రోజులైంది, 45 రోజులైంది ఈడీ రైడ్ అయ్యి. అదే ఈడీ కవిత గారింటి మీదకి పోతే, అదే ఈడీ ఇంకొకరి ఇంటి మీదకి పోతే నిమిషం వస్తాయి వార్తలు బయటికి. ఇంత దొరికింది, అంత దొరికింది, బంగారం పెన్ను దొరికింది, సిల్వర్ పిన్ను దొరికింది, ఇవన్నీ వస్తాయి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోకేమో రెండు కౌంటింగ్ మెషిన్లు పంపితేవి కదా, నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పినారు, రెండు కౌంటింగ్ మెషిన్లు పంపినారు. 45 రోజులైన తర్వాత అక్కడ ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ వాడు మాట్లాడాడు, బీజేపీ వాడు మాట్లాడాడు. శ్మశాన నిశ్శబ్దం. ఎవరో చచ్చిపోయిన తర్వాత ఉంటే చూడండి కొద్దిసేపు, అట్లాగా ఎవడు మాట్లాడాడు. కుయ్యి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఏమిరా నాయన అంటే లేదు హోగా డీల్ హోగా నై బాత్ కరింగ్. ఇదే అంటున్నా నేను. ఎవడితో ఉన్నాడు, కొద్దిగా మనం కూడా ఆలోచించి అవగాహనతో ఉండాలి తప్ప ప్రతిదానికి ఆగమాగం అయిపోకూడదు. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, పదవులు మాకు కొత్త కాదు. 10 ఏళ్ళు మీ దయతో, 10 ఏళ్ళు మీ ప్రేమతో మీ మనసు గెలుచుకునే అవకాశం వచ్చింది, మీకు సేవ చేసే అవకాశం వచ్చింది. మాకు పదవులేం కొత్త కాదు. మళ్ళీ మీరు గెలిపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ దయ ఉంటే మళ్ళీ మేమందరం గెలిచి ప్రభుత్వంలో ఉంటాం. మాకు కొత్త కాదు, పదవులేం కొత్త కాదు, సేవ చేయడం కొత్త కాదు, కొట్లాట అంతకంటే కొత్త కాదు, అరెస్టులు కావడం అంతకంటే కొత్త కాదు. ఉద్యమంలో అరెస్టుకు పోయాము, జైల్లోకి పోయాము. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు అప్పుడు కూడా దొక్కిండ్రు, అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండ్రు. అయ్యేం కొత్త కాదు. కానీ నేను దయచేసి మిమ్మల్ని కొడతా ఉన్నాను. ఇవాళ మేము కంటగింపుగా మారినాం రేవంత్ రెడ్డికి. సబితక్కతో మాతో ఏంది పంచాయతీ ఆయనకి? మాకేమైనా గట్టి పంచాయతీ ఉంది ఆయనకు? నేనేమైనా కొడంగల్లో భూములు కొనడానికి పోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డితో నాకేమైనా తగాదా ఉందా? ఏమిలే, నాకేమన్నా కొడంగల్లో భూమి లేదు, ఏమి లేదు. కానీ ఎక్కడొస్తుంది పంచాయతీ? కొడంగల్లో నువ్వు పేదవాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటున్నావు? అక్కడ గిరిజనుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు? అక్కడ ఎందుకు 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకు గుంజుకుంటున్నావు? ఇక్కడ ఫార్మాసిటీ రద్దెందుకు అంటున్నావు? అక్కడ ఫార్మాసి విలేజ్ ముద్దెందుకు అంటున్నావు అని మేము అడిగితే ఆయన కోపం వస్తున్నది. మూసీలో 1100 కోట్లతో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే కోపం వస్తున్నది. రైతు బంధు ఎగ్గొడుతున్నావు, దీనికి పైసలు లేవు. స్కూటీలు ఇస్తా అన్నావు, దానికి పైసలు లేవు. తులం బంగారానికి పైసలు లేవు, దేనికి పైసలు లేవు. అక్కడ మాత్రం మూసీలో 1,50,000 కోట్లు ఎవడి కోసం పోస్తున్నావు అంటే కోపం వస్తున్నది. అర్హత లేని బావమరిది కంపెనీకి 1,100 కోట్ల రూపాయలు ఎట్లిచ్చినావు, ఎవడబ్బసొమ్మని ఇచ్చినావు అంటే కోపం వస్తున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబుల శాఖ మంత్రి, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది, ఎందుకు ఏం దొరికిందో చెప్తలేరు అంటే కోపం వస్తున్నది. ఆ కోపమంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు. కానీ నాకైతే ఇవాళ మీ మణికొండ వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తున్నది, మేము జైల్లోకి పోతే ఒక్క మణికొండ నుంచే నాకు తెలిసినంత వరకు 10,000 మంది తయారవుతారు. తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతారు. కూర్చున్న కాడ నిలదీసే శక్తులు, నిలదీసే కేసీఆర్లు, నిలదీసే మా సబితక్కలు ఎంతోమంది ఉన్నారు. మాకు ఆ భయం లేదు. మేము మిమ్మల్ని కోరేది ఒకటి, ఇంకా పోరాటం అయిపోలేదు, ఇప్పుడే ప్రారంభమైంది. 4 ఏళ్ళు ఉన్నది ఈ దౌర్జన్యం, ఈ రౌడీ రాజ్యం. వీళ్ళని తట్టుకోవాలా, నిలబడాలా, ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉండాలా. అడగాల మీ ఎమ్మెల్యే గారిని అడగాల, మణికొండకు వస్తే ఎందుకోసం పోయినావయ్యా అని అడగాల, ఏం తెచ్చినావు అని అడగాల, ఏమిటి కోసం పోయినావు, బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే ఈయన ఏం ఎక్కువ చేస్తాడు, దేనికోసం పోయినావు అని అడగాల. వ్యక్తిగత స్వార్థం కోసం పోయినావా, ఏమన్నా భూముల పంచాయతీలు సాల్వ్ చేసుకోవడానికి పోయినావా, ఆ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో నీకు కూడా వాళ్ళు ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం పోయినావా, దేనికి కోసం పోయినావా అనే మాట స్పష్టంగా అడగాలి. ఒకవేళ అభివృద్ధి కోసం పోయినా అంటే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అదే చెప్తా ఉన్నాడు, అభివృద్ధి కోసం పోయినా అంటున్నాడు. మాకు కొన్ని విచిత్రం అనిపిస్తాయి. ఇదే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు ఒక పాంప్లెట్ వేసినాడు, 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగింది అన్నాడు. నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, మీ ప్రకాష్ గౌడ్ను కూడా అడుగుతున్నా, 9,500 కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి అభివృద్ధి కేసీఆర్ చేస్తే మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోయినావు కదా, నువ్వు గెలిచి ఇక్కడ గెలిచి అక్కడ పోయినావు కదా, మరి అంతకంటే ఒక కనీసం 1000 కోట్లు ఎక్కువ తేవాలి కదా నువ్వు. 9,500 కేసీఆర్ ఇస్తే 10,500 కోట్లన్నా రేవంత్ రెడ్డి ఇస్తేనే కదా నువ్వు అభివృద్ధి కోసం పోయినట్టు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా అదే దానికి లోపడి ఉండాలి కదా. ఏవి కాదట. ఇంకా విచిత్రం, ఆ ఖార్గే గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.
ఆయన నిన్న మొన్న మహారాష్ట్రలో గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు మహానుభావుడు. బీజేపీ పార్టీ మేకలు మేకలు కొన్నట్టు కొంటున్నది ఎమ్మెల్యేలను అని చెప్పి మహారాష్ట్రలో తిడుతున్నాడు బీజేపీని. నేను ఇన్వైట్ చేసిన ఖర్గే గారిని, అయ్యా ఖర్గే గారు ఒకసారి తెలంగాణకు రండి, ఇక్కడ కూడా మేకల మండీలో కాంగ్రెస్ బాగా కొంటున్నది, మా మేకలు కూడా కొన్ని తప్పిపోయి కాంగ్రెస్ శిబిరంలో తిరుగుతున్నాయి, ఆ మేకలను పట్టుకొచ్చుకుందాం, నువ్వు రా స్వామి అన్న.